మీద మేము 2500 అంటే ఆయన 3000 రూపాయలు అన్నాడు. ఆడబిడ్డలకు 500 రూపాయలకు మేము సిలిండర్ అంటే ఆయన 400 రూపాయలకు సిలిండర్ అన్నాడు. మేము పెన్షన్ల విషయంలో 4000 రూపాయలు అంటే ఆయన 5000 రూపాయలు అన్నాడు. మేము ఇందిరమ్మ భరోసా కింద రైతులకు పెట్టుబడి కోసం సంవత్సరానికి ఎకరాకు 15000 ఇస్తామంటే, అదేవిధంగా కౌలు రైతులకు 15000 ఇస్తామని మేము చెప్తే, కూలీలకు మేము 12000 ఇస్తామని చెప్తే ఆయన ఇప్పుడు 16000 రూపాయలు ఇస్తా అని బయలుదేరి. అంటే ఆ రాజు పాటలో సారా పాటలు వాడే ఒకప్పుడు సారాయి వేలంలో పాటల పోటీ జరిగేది. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అని అనేది. ఇలా ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అనుకుంటేనే కేసీఆర్ గారు మమ్మల్ని కాపీ కొట్టడంలో మా గ్యారంటీలది చూసుకుంటే పెద్ద లోయలో పడిపోయిండు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, రాష్ట్రం బ్యాంక్రప్ట్ అవ్వడమే కాదు, చంద్రశేఖరరావు బుర్ర కూడా కరప్ట్ అయిపోయింది. చంద్రశేఖరరావు గారు ఆలోచన చేసే శక్తి సన్నగిల్లింది. ఆలోచన చేయగలిగిన సామర్థ్యము చంద్రశేఖరరావు గారు కోల్పోయినరు. చంద్రశేఖరరావు గారు టిఆర్ఎస్ పార్టీ ఇక ఏమాత్రం స్వయం ప్రకాశకులు కాదు. చంద్రశేఖరరావు గారి పార్టీ, చంద్రశేఖరరావు గారు పరాన్నజీవి. పరాన్నజీవి అంటే పక్క వాళ్ళ మీద ఆధారపడి బ్రతికేవాడు పరాన్నజీవి. బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నువ్వు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను 17 తారీఖు నాడు మధ్యాహ్నం 12 గంటలు నేను అక్కడికి వస్తా. మన ఇద్దరము అమరవీరుల స్తూపం సాక్షిగా ఒట్టేసి చుక్క మందు పోయము, అనా పైసా పంచము. ఎన్నికలల్లా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతుంది. నీ ఎన్నికల మేనిఫెస్టోతో నువ్వు ఓట్లు అడుగుతా అని చెప్పి మన ఇద్దరం ఒట్టేద్దాం. నువ్వు సిద్ధమా అని చెప్పి కేసీఆర్ కు సూటిగా సవాల్ విసురుతున్నా. మీడియా మిత్రులకు కూడా చెప్తున్నా, 17 తారీఖు నాడు మధ్యాహ్నం అమరవీరుల స్తూపానికి నేను 12 గంటలకు వస్తున్నా. దయచేసి మీరు అందరు కలిసిపోయి చంద్రశేఖరరావుని అక్కడికి పిలుచుకురావాలి. శేష జీవితము మీరు విశ్రాంతి తీసుకోండి. ఎందుకనంటే ఇప్పటి వరకు తెలంగాణ సమాజంలో అంతో ఇంతో వాళ్ళో వీళ్ళో మీ గతాన్ని చూసి మీరు కనిపించినప్పుడు నమస్కారం పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఎన్నికల బరిలో నుంచి మీరు తప్పుకోండి. మీ ఆరోగ్యంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా క్షీణించింది. ఇక మీకు విశ్రాంతి అవసరం ఉంది. మీరు 17 తారీఖు నాడు అక్కడికి వచ్చి మీరు ఒట్టేసి మీ పార్టీ శ్రేణులకు, మీ బిల్లా రంగాకు ఆదేశాలు ఇచ్చి మీరు మీ ఫామ్ హౌస్లో మిగతా చేసే జీవితాన్ని విశ్రాంతి తీసుకోవాల్సిందిగా చంద్రశేఖరరావు గారికి సూచన చేస్తున్నా.